హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈ రోజు మన ఛానల్లో చల్లని వాతావరణంలో పప్పుల్లో ఏమీ రుబ్బిన అవసరం లేకుండా ఇలా వేడి వేడి గారెలు తింటే ఆ మజాయే వేరు కదా. ఇవి చూడ్డానికి మినపప్పుతో వేసిన గారెల్లా ఉన్నాయి. చూడ్డానికే కాదండి, టేస్ట్లో కూడా ఏమాత్రం తగ్గకుండా అంతే టేస్ట్తో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే కమ్మగా కరిగిపోతూ ఎంతో టేస్టీగా ఉన్నాయి. ఈ రెసిపీ కోసమైతే నేను ఇక్కడ 3 కప్పుల వరకు మరమరాలను తీసుకుంటున్నానండి. వీటిని కొన్ని ప్రాంతాల్లో అయితే బొరుగులు అని కూడా అంటారండి. నేను ఇక్కడ 3 కప్పుల వరకు వీటిని తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇవి ములిగేంత వరకు కూడా వాటర్ వేసి ఒక 3-4 నిమిషాల పాటు వీటిని అయితే నానబెట్టుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర మరమరాలు లేకపోతే వీటి ప్లేస్లో అటుకులు కూడా వేసుకోవచ్చు. వీటిని ఇలా నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదేనండి మనం ఉప్మా చేసుకుంటాం కదా అది. ఈ ఉప్మా రవ్వ అన్నది సన్నపాటి తీసుకున్నా లావు తీసుకున్నా కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు కంపల్సరీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా పిండిలా అయ్యేటట్లు ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయ్యేటట్లు మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ నేను మరమరాలు అన్నవి 5 నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఈ మరమరాల్లో ఉన్న వాటర్ అంతా గట్టిగా పిండేసి ప్లేట్లోకి తీసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా బాగా పిండి తీసుకున్న ఈ మరమరాలని మనం ఏదైతే మిక్సీ జార్లో రవ్వ మిక్సీ చేసుకున్నామో అదే మిక్సీ జార్లో ఈ మరమరాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 కప్పు వరకు పుల్లని పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే మరో 1/2 కప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను చెప్పిన ఈ కొలతల్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఇంతకు మించి వాటర్ని అసలు యాడ్ చేయకండి. మనకి ఇక్కడ గారెల పిండిలా చూడండి, అచ్చం గారెల పిండిలా ఈ విధంగా రుబ్బుకోవాలి. గారె షేప్ కరెక్ట్గా రావాలంటే ఈ మాత్రం గట్టిగా రుబ్బుకుంటేనే మనకి గారె అనేది కరెక్ట్ షేప్లో వస్తుంది. ఇన్ కేస్ మీరు రుబ్బేటప్పుడు పిండి పలచనయింది అనుకుంటే కనుక ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని అయితే 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. మనం ఉప్మా రవ్వ వేసాం కదా, అది కొంచెం నానడానికి 10 నిమిషాలు టైం పడుతుంది. నేను ఇక్కడ 10 నిమిషాల తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దీనిలోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు, అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా యాక్టివేట్ అవడం కోసం 1 స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. దీనిలోకి పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఉంటే గనక చిన్నగా కట్ చేసి వాటిని కూడా వేసుకోండి. చూస్తుంటే అచ్చంగా గారెల పిండిలా ఉంది కదా. దీనిలోకి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. నేను ముందు వేయడం మర్చిపోయాను. మనం ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా, ఇది గట్టిగా కలిపేటప్పుడు ఉల్లిపాయ నుంచి వాటర్ కూడా రిలీజ్ అయ్యి పిండి అయితే కొంచెం లూజ్ అవుతుంది. అందుకని రుబ్బుకునేటప్పుడే కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న గిన్నెతో వాటర్ని రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మన చేతిని ఒకసారి వాటర్లో డిప్ చేసుకుని ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకుని పాలిథిన్ కవర్కి కూడా వాటర్ని అప్లై చేసి ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి కావాల్సిన సైజులో పిండిని తీసుకుని ఈ విధంగా ఒత్తుకోవాలి. మనకి చేసే గారెలన్నీ మంచి షేప్లో రావడం కోసం నేను ఇక్కడైతే పాలిథిన్ కవర్ వాడుతున్నానండి. ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా వేయాలన్నా కూడా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ముందుగానే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ని మీడియంలో హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. వీటిని వేపించేటప్పుడు ఏమాత్రం హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నిటిని కూడా వేపించుకోవాలి అండి. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి టిష్యూ వేసిన ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడే స్కిప్ చేసేయకండి. ఈ గారె ఎలా వచ్చిందా అన్నది చివరిలో విరిపి చూపిస్తాను. వీడియోనైతే చివరి వరకు చూడండి. ఈ స్నాక్ ఐటమ్ అనేది ఈవినింగ్ స్నాక్స్లోనే కాకుండా మార్నింగ్ టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. నేనైతే ఇక్కడ ఒకటి విరిపి చూపిస్తాను. పైన అయితే క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ చాలా అంటే చాలా కమ్మగా ఉన్నాయి. మరి నేను చెప్పినట్టు మీరు ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.